నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులను ఈ తెల్లవారుజాము నుండి అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. మాగనూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ 10 రోజుల్లో 2 సార్లు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురి అయి ఆసుపత్రుల పాలు అయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ వరుస ఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం మరోమారు మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు మళ్లీ అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి మీడియా సమక్షంలో అధికారుల తీరుపై ఘాటుగా వ్యాఖ్యానాలు చేశారు. దీనికి తోడు పలువురు విద్యార్థి సంఘాలు ధర్నాలు చేశారు. బుధవారం సైతం బీఆర్ఎస్ తో పాటు పలు సంఘాల నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టే అవకాశం ఉందని భావించి పోలీసులు తెల్లవారుజాము నుండి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇతర పార్టీలు సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డిని మద్దూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నియోజకవర్గంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాల వద్ద భారీగా మహరించారు. ఇప్పటికే పాఠశాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉండగా మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. పిల్లలు చనిపోతే కాని స్పందించారా అని మండిపడింది. అధికారుల నిర్లక్ష్యాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిందే అని అభిప్రాయపడింది. హైకోర్టు ప్రశ్నలపై స్పందించిన ప్రభుత్వ తరపు న్యాయవాది వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని అన్నారు. వివరాల సేకరణకు వారం రోజులు ఎందుకని మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు ఇస్తే కానీ అధికారులకు పనిచేయడం చేత కాదా అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ధర్నాకు చేసిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.